హాయ్ హలో నమస్తే కేపీ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో మన గార్డెన్లో వచ్చిన గోంగూర అండి. చూడండి గోంగూర ఇప్పుడే ఎంత హెల్తీగా వస్తుందో. మన తోటలో అక్కడక్కడ గోంగూర మొక్కలు వేసుకున్నానండి. ఇప్పుడు ఇవి మాత్రమే తీసుకుంటున్నాను. మనకి ఇంటికి సరిపడా ఎంత వస్తే అంత చాలు కదా. సో ఇదంతా గోంగూర అండి, చూసారు కదా. ఇప్పుడు గోంగూర హార్వెస్ట్ చేసుకుందాం. కానీ నేను కొద్దిగానే చూపిస్తున్నానండి, ఎందుకంటే వీడియో నేనే తీసుకుంటున్నాను కాబట్టి. సో చూడండి, ఇలా ఆకులు మాత్రమే తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, మొక్కలు బాగా పెరుగుతాయి. సో అప్పుడప్పుడు ఇలా ఆకులు తీసేస్తూ ఉండాలి. మీరు వాడినా వాడకపోయినా ఈ ఆకులు ఇలా తీసేస్తుంటే మొక్క బాగా పెరుగుతుందండి. సో చూసారు కదా, ఇదిగోండి ఇప్పుడిప్పుడే వస్తున్న మన గార్డెన్లో టమాటాలు చూడండి, చాలా బాగా వస్తున్నాయి టమాటాలు కూడా. ఇంకా ఒక 1 వీక్ 10 డేస్ లోపల ఇవి కూడా హార్వెస్ట్కి వస్తాయండి. మోస్ట్లీ నేను హార్వెస్ట్ వీడియోస్ తీయకపోవచ్చు, తీసిన తర్వాత మాత్రం నేను ఎన్ని కూరగాయలు వస్తున్నాయి వీక్లీ ఆల్మోస్ట్ రోజు మార్చి రోజు నేను తెంపుకుంటూనే ఉన్నానండి. అవన్నీ వీడియోస్ తీయలేకపోతున్నాను, అప్పుడప్పుడు వీడియోస్ తీసి పెడతాను. సో ఇదండి ఇప్పుడు మన ప్రస్తుతం తోట. చూసారా టమాటాలు, చూసారా టమాటాలు చూడండి ఎంత మంచి సైజు వచ్చాయో. ఇగో చూడండి, ఇవన్నీ టమాటాలు. సో మోస్ట్లీ ఇవి హార్వెస్ట్ వచ్చినప్పుడు చూపిస్తాను, వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ వీలు కాకపోతే హార్వెస్ట్ చేశాక నేను చూపిస్తానండి. సో ఇదంతా వంగ. ఇక్కడ చూడండి వంగ చెట్లు ఎలా వస్తున్నాయో చూడండి. ఇవి కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి, పూలు. సో ఇవంతా వంగండి, ఇవి ముళ్ళ వంగ. ఈ ముళ్ళ వంగ చాలా టేస్టీగా ఉంటాయండి కర్రీస్ ఏం చేసుకున్నా కూడా. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకా మిగతా గోంగూర అంతా కట్ చేసుకుంటాను, మొత్తం కోసాక చూపిస్తానండి ఎంత వచ్చిందో, ఏమేమి వచ్చాయో. ఈ గోంగూరనే కాకుండా కొన్ని బెండకాయలు వచ్చాయి, కొన్ని లాంగ్ బీన్స్ వచ్చాయి. అవన్నీ కోసాక మీకు చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇగో చూడండి ఇంత గోంగూర వచ్చింది, బుట్ట నిండా గోంగూర, లేత గోంగూర ఎంత బాగుంది కదా. సో ఇలా మనం పండించుకొని వండుకొని తింటే దాని రుచే వేరండి, దాని హెల్తీ హ్యాపీనెస్ అది ఎంత డబ్బు పెట్టినా రాదు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి ఎంత వచ్చిందో. సో ఇది కొద్దిగా కరివేపాకు కూడా తెంపుకున్నానండి. చూడండి, యాక్చువల్లీ ఇదంతా మన గార్డెన్లో అక్కడక్కడ పెట్టుకున్న మొక్కల ద్వారా తెంపుకున్న గోంగూర మాత్రమే. ఇంకా మీకు ఇందాక చూపెట్టాను కదా, చూడండి ఈ గోంగూర అంతా ఇంకా అలాగే ఉంది. ఇదంతా నెక్స్ట్ హార్వెస్ట్లో తెంపుకుంటాను. సో ఎవరికైనా కూడా మనం షేర్ కూడా చేయొచ్చు, నేను ఎవరికైనా కావాలంటే వాళ్ళకి షేర్ చేస్తాను. సో ఇదండి ఆ షేరింగ్లో ఉన్న సంతోషము, నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. చూడండి ఇదంతా మన గార్డెను. ఇక్కడ చూడండి పువ్వులు, బంతి పూలు పెట్టుకున్నాను, చూసారు కదా ఇంతకుముందు. సో ఇదండి, మీకు ఇంకా ఈరోజు ఏమేమి హార్వెస్ట్ వచ్చాయో చూపిస్తాను. ఇంకా వచ్చాయి, చూపిస్తాను. ఓకే, సో ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇలా ఆకులు కొన్ని
ఇలా తెల్ల తెల్లగా వస్తున్నాయండి. ఇలా ఎందుకు వస్తున్నాయి అనేది మీరు కొన్ని పోషక లోపాల వల్ల ఇలా వస్తాయి. సో మీకేమైనా తెలిస్తే ఎందుకు వస్తున్నాయి అనేది మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఆ పోషకాల నివారణ కోసం నేను కూడా ట్రై చేస్తాను. ఓకే. సో ఇదండి ఈరోజు హార్వెస్ట్. చూసారు కదా, టేబుల్ నిండింది. కొన్ని బంతిపూలు తెంపుకున్నాను. ఇవి లాంగ్ బీన్స్, ఇవి బెండకాయలండి. ఈ ఆల్టర్నేటివ్ డేస్లో ఇన్ని వస్తున్నాయి. ఒక 3 టైమ్స్ తెంపుకుంటే మనకి కూరకు సరిపోతుంది. సో ఇది చూసారు కదా, మనం తెంపుకున్న గోంగూర, కరివేపాకు. ఇవి కంది చెట్లండి, కందికాయలు. సాంబార్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి టేస్టీగా. సో ఇదండి ఈరోజు వీడియో. చెప్పాను కదా ఏం చేయాలో అన్నది నేను చెప్పనని. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.